నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, అమ్మను వేయమని చెప్పే. అమ్మ దేవుని తిడుతూ పాట పాడుతుంది, ఇప్పుడు జడేయడానికి వీలేదంట. అయ్యో, ఈ పూటకి పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది. అక్క నా నిక్కర్ గుండెలో మళ్ళీ పట్టుబడి పని తెగిపోయాయి. తెగిపోతే అమ్మను కుట్టమని చెప్పరా. అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తోంది. పూజ పూజ పూజ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పూజలే. రండి. ఎంతసేపు ఆ రావుణ్ణి అది చేయలేదు ఇది చేయలేదు అని అడగటం తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవమ్మా. మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రాముడిని అడగాల్సినంతా అడిగేస్తున్నానమ్మా. నువ్వు అడుగుతున్నావు బానే ఉంది. నేను ఆఫీస్కి లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు. అది ఆ దేవుడు ఆపుతాడా? దీనికి జడ ఆ దేవుడు వేస్తాడా? వాడి గుండెలు ఆ దేవుడు కుడతాడా? ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా. అవే మాటలమ్మా. ఆ శ్రీరామచంద్రుడు తలుచుకుంటే జరగదంటూ ఏముంది? సరేలే, నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్. అమ్మో, 9 అయిపోయింది. ఆహా, శ్రీరామచంద్ర ప్రభు, 9 అవగానే టాంగని 9 కొట్టేశావు కదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అన్నమాట. నేను అసలే పిచ్చి కుక్కని. రాగానే నా రూమ్ పంపించు, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఆఫీస్ టైం అంటే 9. మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు. చెప్పేది ఏముంది, వెళ్ళి ఎండీని కలిసిరా. రబ్బిష్, ఐ సే రబ్బిష్. మేడం గారు వచ్చాడే. రండి, కూర్చోండి మేడం గారు. నేనేం పిచ్చి కుక్కని కాను. ప్లీజ్ సిట్ డౌన్. అవును, రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వినబట్టలేదే. బాంబు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. డోంట్ టాక్ రబ్బిష్. నేనేం పిచ్చి కుక్కని కాను. ఎన్నిసార్లు నీ సాకులు నమ్మంటావు? ఆలస్యానికి అర్థం ఉండాలి. ఇంకోసారి ఇలా ఆలస్యం అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలు పిచ్చి కుక్కని. యూఆర్ వెల్కమ్ టు గెట్ అవుట్. ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయల్ని తీసుకొస్తావు గానీ నవనవలాడే వంకాయలు ఒకసారి తీసుకురావే. మీకు లెటర్. అద్దె కొంపను ఖాళీ చేయమని తిరుగుబాటి వార్తొచ్చెనయ్యా. అద్దె కొంపను ఖాళీ చేయమని తిరుగుబాటి వార్తొచ్చెనయ్యా. నీవే దిక్కు నీవే మొక్కు, రక్షింపుము రఘురామయ్య, మము రక్షింపుము రఘురామయ్య. ఎవరా సార్ ఆ ఉత్తరం? తులసమ్మ గారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళ ఇంటి వాన్ ఉత్తరం రాశాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మరి అన్యాయం కాదు మరి. అన్యాయమా? ఎక్కడ అన్యాయం? ఎవరికి అన్యాయం? ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి ఏ రకంగా అప్పారో రెడీ. ఎక్కడ అన్యాయం? ఇదిగో నువ్వు లోపల పద. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, గుడ్డ లేకుండా రావద్దని నిజాలు చెప్పాను. మంగళసూత్రం పద. అలా దానికి అన్యాయం జరిగిందంటే ఏ రకంగా అక్క, ఆయనకి ఎంత వయసు ఉంటుందంట? అదే మొన్న 37 వచ్చినాయమ్మా. నేను అడిగింది మీ ఆయన వయసు కాదు, తులసమ్మ గారి హౌస్ ఓనర్ వయసు. ఓ 25 ఉండొచ్చు. ఆయన ఏ మగాళ్ళకి ఎంత వయసు, మనకి ఎంతకమ్మా. అమ్మయ్యో, నా మొగుడు తాగుమోతు కాబట్టి నా కాపురం నిలబడింది గాని అదే తిరుగుమోత అయితే ఈ పాటి లేపుపోను. 1 minute, ఇప్పుడే వస్తా. వేరే టైమో త్వరగా రండి. అలాగే అలాగే.
తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో? చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు నువ్వు తులసమ్మ గారు అమ్మాయివేనా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే గాని. ఏ పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు, వెళ్ళా. ఓ, నువ్వెవడయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఆ? ఈ చూపేండి. ఏయ్, నేను ఈ ఇంటి ఓనర్ని. అమ్మా, ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అదు. అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వస్తానువే. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగు. అది నా నవ్వు. ఎవరండి? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి. చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమనలేదా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుండ్ ఫ్యామిలీ. ఇంటెంత పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటో ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో, అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? కుట్లేసాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావు? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ కుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తాం. ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా? నీకేమన్నా ఎంతసేపు అండి? 1 minute అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు సొలతో చేస్తా ఉంటా. వెళ్ళ. ఎవరిక్కడ? ఏమండి, అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి నువ్వేంటయ్యా? ఏమండి, ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పైసలు అంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతని అంటారా? ఇప్పుడు మళ్ళా జ్ఞాపం చేస్తే మళ్ళా తాగేస్తాడు. అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తాను? ఖాళీ చేయమని చెప్పాం కదండి, చెయ్యము. ఏమన్నా, కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కదా తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు నువ్వు.